హాయ్ గైస్. లాస్ట్ క్లాస్ లో చెప్పా కదా, ఒక పోర్ట్ఫోలియో అనేది మన ఓన్ పోర్ట్ఫోలియో అనేది ఒకటి క్రియేట్ చేద్దాం అని చెప్పి. ఓకే, అసలు మెయిన్ గా మనకి HTML పేజ్ కి CSS పేజ్ కి కంటెంట్ సరిగ్గా ఉండడానికి అంటే కొన్ని ఎర్రర్స్ అనేవి అంటే చిన్న చిన్నవే అవన్నీ అలాంటివి రాకుండా మనం CSS లో ఏం వాడతాం అనేది ఫస్ట్ తెలుసుకుందాం. దాని తర్వాత ఏంటంటే వెబ్ పేజ్ అనేది అంటే మన పోర్ట్ఫోలియో పేజ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుందాం జస్ట్ ఈ HTML అండ్ CSS తో. ఓకేనా, ఈ 2 days లో ఇదే క్లాస్ ఉండిద్ది. రేపు మండే నుంచి ఏంటంటే మీకు జావా స్క్రిప్ట్ అనేది చెప్తాను అనమాట. ఓకేనా, క్లాస్ మొదలు పెట్టేద్దాం అయితే. ఈ ఇండెక్స్ ఫైల్ ఏంటంటే మనకు డొమైన్ అంటే ఈ సర్వర్ లో పెట్టినప్పుడు మనకి దీని నుంచి ఈ ఇండెక్స్ అనే నేమ్ నుంచి మనం తీసుకుంటుంది అనమాట. అంటే మనం మన డొమైన్ ఓపెన్ అవ్వంగానే ఫర్ సపోజ్ ఇప్పుడు నా పేరు ఉంది www.ahmad.com అనేది నేను డొమైన్ తీసుకున్నాను అనుకుందాం. ఇప్పుడు ఇది క్లిక్ చేసినప్పుడు నాకు ఫస్ట్ ఓపెన్ అయ్యే పేజ్ నేను అందులో బల్క్ ఆఫ్ పేజెస్ అనేది క్రియేట్ చేశాను నేను. ఓకేనా, ఆ బల్క్ ఆఫ్ పేజెస్ లో నాకు మెయిన్ గా ఓపెన్ అయిపోయి ఫస్ట్ ఓపెన్ అవ్వాల్సిన పేజ్ ఏంటిది, ఇండెక్స్ పేజ్ అనేది నాకు ఓపెన్ అవ్వాలన్నమాట. ఓకేనా, సో దానికి ఇండెక్స్ అనే అంటే మెయిన్ బ్రాంచ్ అనే దానికి దీన్ని వాడతాం అనమాట. ఓకేనా, ఇండెక్స్ అనేది అది ఫస్ట్ అనేది వెళ్తుంది. సో దానికోసం ఇండెక్స్ పేజ్ మనం వాడతాం అనమాట. ఓకేనా, అంటే ఫస్ట్ ఓపెన్ అవ్వడానికి. దాని తర్వాత అబౌట్ పేజెస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఎలాగో మనం డొమైన్ క్లిక్ చేసినప్పుడు ఓపెన్ అయ్యేది index.html ఆర్ index.php అనేవి అనమాట. ఓకేనా, ఈ 2 క్లాసెస్ ఓపెన్ అవుతాయి. పర్టికులర్ గా మనకి ఇలా రీడైరెక్ట్ చేసుకున్నప్పుడు అయితే ఆ రీడైరెక్ట్ చేసిన పేజీని, ఓకేనా, అంటే రీడైరెక్ట్ ఆప్షన్ ఒకటి ఉండిద్ది అనమాట. మనం ఇది క్లిక్ చేసినప్పుడు మనం ఇందులో ఒక కోడ్ రాస్తాం. ఓకేనా, రీడైరెక్ట్ కోడ్ అనేది రాస్తాం. అప్పుడు పర్టికులర్ గా మనకి ఏ వెబ్సైట్ కి అంటే ఏ పేజ్ కి వెళ్ళాలనుకుంటే ఆ పేజ్ అనేది మనకి స్టార్టింగ్ ఓపెన్ అవుతుంది. ఈ రీడైరెక్షన్స్ ఇవన్నీ ఏంటంటే మనం తర్వాత క్లాసెస్ చెప్పుకుందాం ఎలా ఏంటి అనేది. బట్ HTML పేజ్ కి ఎప్పుడైనా సరే మనం లాంగ్వేజ్ అని అంటే ఏ లాంగ్వేజ్ లో మనం ఈ పేజ్ ని క్రియేట్ చేస్తున్నాం అనేది కన్ఫామ్ గా ఇవ్వాలి. ఇవన్నీ ఏంటంటే మనకి పెర్ఫార్మెన్స్ బేస్డ్ మీద వస్తాయి అన్నమాట. ఓకేనా, అంటే ఒక పేజ్ ఎలా పెర్ఫార్మ్ అవ్వాలి అనే దాని మీద మనకి ఇవన్నీ వస్తాయి. చెప్పేది వినిపిస్తుంది కదా? ఓకే, సో మనకి ఫస్ట్ CSS పరంగా చెప్తాను. దాని తర్వాత మెటా అంటే ఇందులో మనం మెయిన్ గా HTML పేజ్ లో వాడాల్సిన కొన్ని డిస్క్రిప్షన్స్ కానీ లింక్స్ కానీ అవన్నీ చెప్తాను అనమాట. ఓకేనా, ఒక న్యూ ఫైల్ తీసుకుంటున్నాను. ఎక్స్టర్నల్ CSS కి మనం వాడతాం కదా, స్టైల్ డాట్ ఇది ఒక బేసిక్ పేజ్ నేమ్. స్టైల్ అనేది అంటే మన స్టైల్ అంటే CSS అనేది మనం ఇందులో పెట్టామని చెప్పి. ఇది కాకుండా మనం చాలా రాసుకోవచ్చు. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క CSS పేజ్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా చేసుకొని ఇందులో పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకేనా, చూడండి, స్టార్ అని చెప్పి నేను ఇచ్చి బాక్స్ సైజ్ అనేది బార్డర్ బాక్స్ ఇస్తున్నాను. అంటే ప్రతిదానికి బార్డర్ అనేది బ్యాలెన్స్డ్ గా ఉండాలని చెప్పి, ఈక్వల్ గా ఉండాలని చెప్పి నేను ఒక కమాండ్ అనేది ఇస్తున్నాను అనమాట. ఓకేనా, అలాగే మనకి తెలుసు మనకి ఏంటంటే ప్రతి ఒక్క ట్యాగ్ కి అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ కి కూడా కొంత ఓన్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండిద్ది. అంటే ఓన్ CSS అనేది ఉండిద్ది. ఇప్పుడు హెష్ ట్యాగ్స్ కానీ పారాగ్రాఫ్ ట్యాగ్ కానీ దీనికి ఏంటంటే కొన్ని
ఆటోమేటిక్ గా ఏంటంటే మనకి కొంత మార్జిన్స్ కానీ ప్యాడింగ్స్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనం క్లోజ్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను ఇప్పుడు ఇక్కడ నా నేమ్ ఇచ్చాను అనుకోండి. ఓకేనా? నేమ్ ఇచ్చాను. ఇక్కడ చూడండి పైన కొద్దిగా ఇది ఎలానే వస్తుంది. ఎలా వస్తుంది? దేనివల్ల వస్తుందా అంటే ఎస్ ట్యాగ్స్ అనేవి ఆటోమేటిక్ కొద్దిగా మార్జిన్ అనేదాన్ని తీసుకుంటాయి అన్నమాట. సో దాని తగ్గట్టుగా వస్తూ ఉంటాయి. వాటిని ఏంటంటే మనం బ్లాక్ చేసుకోవడానికి అని చెప్పి ముందుగానే రాసేస్తున్నాం. ఎందుకంటే మనం పర్టికులర్ గా ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నప్పుడు దాని తగ్గట్టుగా మనం మార్జిన్స్ కానీ ప్యాడింగ్స్ కానీ ఇవ్వాలి. కానీ ఆటోమేటిక్ గా వచ్చినవి ఉన్నాయనుకోండి, మనం ప్రతిసారి ఏంటంటే వాటిని తగ్గించుకుంటూ మార్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు ప్రతిసారి నేను వెళ్ళిపోయి H3 ట్యాగ్ కి ఇంక్లూడ్ చేసుకుని అంటే నాకు ఒక ఎలిమెంట్ లో ఫర్ సపోజ్ కాలం 1 అనే ఎలిమెంట్ లో నాకు కొద్దిగా మార్జిన్ కానీ ప్యాడింగ్ కానీ ఉంది అంటే బై డిఫాల్ట్ వచ్చేసింది. నేను దాన్ని ఏం చేసుకోవాలి? నాకు అసలు అక్కడ అవసరమే లేదనుకోండి, అప్పుడు నేనేం చేయాలి? ప్యాడింగ్ అని రాసేసుకుని దాన్ని తీసేసుకోవాలి. ఒకవేళ ఏదన్నా అవసరం ఉంటే పర్టికులర్ నాకు ఎటువైపు కావాలో అటువైపు ఇచ్చుకుంటాను కదా, లెఫ్ట్ రైట్ టాప్ బాటము ఇలాగా. సో ఇలాంటి వాటి కోసం ఈ సిఎస్ఎస్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల కూడా మన పెర్ఫార్మెన్స్ లో కానీ పెర్ఫార్మెన్స్ ఇబ్బంది అవుతుంది అనమాట. సో అందుకని చెప్పి మనం ఇవన్నీ తగ్గించుకోవడానికి అంటే ఈ సిఎస్ఎస్ అనేది తగ్గించుకోవడానికి మనం ఇలా రాస్తాం అనమాట. మా శిరీష హలో సార్, మైక్ కొంచెం ఆఫ్ చేసుకోమ్మా. ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే ఆఫ్ చేయ ముందు. HTML బాడీ ట్యాగ్స్ ఓకేనా? ఇవి HTML ఇవేంటంటే మనం HTML లో మనం వాడేదే కదా. HTML లో కానీ బాడీలో కానీ కొద్ది ఇన్ఫర్మేషన్ అనేది అంటే ఎంత ఏ సైజ్ లో ఉండాలి, ఫాంట్ ఫ్యామిలీ ఏది యూజ్ చేసుకోవాలి అనే దాని మీద మనం వీటిని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఫాంట్ సైజ్ 16 పిక్సెల్ ఇచ్చాను. అంటే ఏంటిది? మనం మెయిన్ ఫాంట్స్ అంటే ఏంటిది? పారాగ్రాఫ్ కానీ ఇప్పుడు యాంకర్ ట్యాగ్ కి కానీ వీటన్నిటికీ ఫాంట్ సైజ్ అనేది ఒకే మాదిరిగా వెళ్తుంది అనమాట. అంటే మనకి వేరే వేరేగా వెళ్ళవు. ఇప్పుడు పారాగ్రాఫ్ గా ఇప్పుడు హెచ్ ట్యాగ్స్ కాకుండా మిగతా కంటెంట్ మొత్తం ఏంటంటే డిపెండింగ్ ఆన్ దానికంటూ కొద్దిగా చిన్న సైజ్ అనేది ఉండిద్ది కదా, మనం దాన్ని మార్చేస్తాం అనమాట. నాకేంటి టెక్స్ట్ మొత్తం ఒకేలా ఉండాలి, నాకు హెడ్డింగ్స్ ఒకటి మాత్రమే సైజ్ అనేది మారాలి. ఓకేనా? సో ఆ సైజ్ మారకుండా ఉండడం అంటే ప్రతి ఎలిమెంట్ కి దాని ట్యాగ్స్ కానీ ఎలిమెంట్స్ కానీ వాటి సైజ్ అనేది ఫాంట్ సైజ్ అనేది నేను పర్టికులర్ గా ఎక్కడ మార్చుకోవాలో అక్కడ మార్చుకోవాలనుకుంటున్నాను. సో నేను నా వెబ్ పేజ్ మొత్తం ఒకే సైజ్ లో ఉండాలి. టెక్స్ట్ అనేది అంటే ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది ఒకే సైజ్ లో ఉండాలి. బట్ హెడ్డింగ్స్ అవన్నీ ఏంటంటే నాకు దానికి తగ్గట్టుగా నేను సైజ్ అనేది మార్చుకుంటాను. సో ఏంటంటే మన బాడీ మొత్తానికి లేదా HTML ట్యాగ్ మొత్తానికి ఏంటంటే ఈ సిఎస్ఎస్ అనేది రాస్తున్నాం అనమాట. ఫాంట్ సైజ్ నాకు 16 పిక్సెల్ కావాలని చెప్పి, ఒకవేళ మనం ఇంకా తక్కువ కావాలనుకుంటే తక్కువ రాసుకోవచ్చు. ఓకే, మెయిన్ వచ్చేసి 16 పిక్సెల్స్ అనేది ఏంటంటే మనకు విజిబుల్ గా ఉండడానికి అంటే 15 కూడా ఇవ్వచ్చు. ఫాంట్ సైజ్ ని బట్టి కూడా కొన్నిసార్లు ఇది మారుతూ ఉండిద్ది. ఓకే, మన ఫాంట్ ఫ్యామిలీ తీసుకుంటాం కన్ఫామ్ గా ఏ ఫాంట్ ఫ్యామిలీ అనేది మనకి ఇక్కడ రావాలి అని చెప్పి.
ఈ ఫాంట్ ఫ్యామిలీ ఎలా రాస్తాం, ఎలా చేయాలనేది ఇప్పుడు చెప్తాను నేను. ఫస్ట్ మిగతావి చూసుకుందాం. బ్యాక్గ్రౌండ్ అనేది బై డిఫాల్ట్ గా మనం ఇది వైట్ కలర్ ఇస్తున్నాం అనమాట. ఓకేనా? కలర్ కూడా మనం ఇవ్వచ్చు. బై డిఫాల్ట్ అలాగా అది బ్లాక్ కలర్ వచ్చేసిద్ది. కొన్నిటికి ఏంటంటే కలర్ చేంజ్ అయ్యి వస్తుంది అనమాట. ఓకేనా? మనం ఇవ్వాలనుకుంటే బ్లాక్ కలర్ ఇవ్వచ్చు, లేదా దాని తగ్గట్టు అంటే కంటెంట్ తగ్గట్టుగా హెడ్డింగ్స్ ఎలాగో మనం కలర్స్ ఇచ్చుకుంటూ వెళ్తాం కదా ప్రతి హెడ్డింగ్ కూడా. సో మన హెడ్డింగ్ ఎలా ఉండాలి, టెక్స్ట్ ఎలా ఉండాలి అనేది మనం ఇక్కడే డిఫైన్ చేసేస్తున్నాం ఒకేసారి. ఓకేనా? దాని తర్వాత కలర్ కావాలంటే ఇవ్వండి, లేకుంటే లేదు. ఈ లైన్ హైట్ అనేది ఏంటంటే లైన్ కి మధ్యలో కావాల్సిన డిస్టెన్స్ అన్నమాట. ఓకేనా? లైన్ హైట్ అలాగే స్పేస్ బిట్వీన్ ఇవన్నీ చెప్పాను కదా. అంటే ఒక లైన్ లో అంటే టెక్స్ట్ వాట్ స్పేస్ అవి ఉంటాయి కదా, అలాగా అన్నమాట. ఓకే, ఇది లైన్ కి అన్నమాట. అంటే ఒక లైన్ కి మధ్యలో ఎంత హైట్ కావాలనేది. అది కూడా ఏంటంటే మనం ఫాంట్ సైజ్ ని బట్టి చూసుకోవాలి. ఓకేనా? ఏ ఫాంట్ ఫ్యామిలీ ఇస్తున్నాం అనే దాన్ని బట్టి ఈ లైన్ హైట్ అనేది కూడా డిపెండ్ అయి ఉండిద్ది. కొన్నిటికి ఏంటంటే తక్కువ తీసుకునేది, కొన్నిటికి అసలు తీసుకోదు. లైన్ హైట్ అనేది ఫాంట్ ని బట్టి ఉండదు. కానీ కొన్నిటికి అలా కాదు. కొన్నిటికి ఏంటిది ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ ఫాంట్ హైట్ అనేది, లైన్ హైట్ అనేది అది వచ్చేసింది అనమాట. ఓకేనా? దాన్ని రెడ్యూస్ చేయడానికి మనం ఇలా వాడుతూ ఉంటాం. ఈ ఫాంట్ ఫ్యామిలీ అనేది మనం ఎలా యూజ్ చేస్తాం, ఫాంట్ ఫ్యామిలీ అనేది ఎలా యూజ్ చేయాలనేది చూపిస్తాను మీకు. గూగుల్ ఫాంట్స్ ఉంటాయి, లేదంటే మీకు తెలిసిన ఫాంట్ ఏదైనా తెలిస్తే ఆ ఫాంట్ నేమ్. ఇప్పుడు రోబోటో ఉంది, రోబోటో ఫాంట్ ఫ్యామిలీ కావాలని చెప్పి నేను తీసేసుకున్నాను. అది గూగుల్ ఫాంట్స్ లో దొరికిద్ది. మెయిన్ గా మనకు కావాల్సిన ఫాంట్స్ అన్ని కూడా ఇందులో దొరికేస్తాయి అన్నమాట. ఓకేనా? నేను ఇప్పుడు ఈ ఫాంట్ ని తీసుకున్నాను. చూడండి, ఫాంట్ అనేది మనం థిన్ గా థిక్ గా ఎలా రాయొచ్చు అంటే ఇటాలిక్, బై డిఫాల్ట్ ఇటాలిక్ గా కూడా వచ్చింది అనమాట. ఇవన్నీ ఏంటంటే మనం తీసుకున్న ఫాంట్ లో ఆటోమేటిక్ గా ఉంటాయి. ఈ ఫాంట్ ఫ్యామిలీ అనే లింక్ ని మనం తీసుకుంటే సరిపోతుంది. నేను డౌన్లోడ్ చేసుకోవాలి, ఎందుకంటే నేను నా సిస్టమ్ కి కాదు కదా. ఇప్పుడు నా సిస్టమ్ లో ఆ ఫాంట్ కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. లేదు అని అనుకుంటే మనం ఎంబెడెడ్ కోడ్ అనేది తీసేసుకుంటాం. ఓకేనా? ఇది ఎంబెడెడ్ కోడ్ అన్నమాట. కోడ్ కాపీ చేసుకోండి, HTML ఫైల్లో హెడర్ ట్యాగ్ లో మనం ఇవ్వాలనుకుంటుంది. జస్ట్ ఇది హెడర్ ట్యాగ్ లో పెట్టేస్తే మనకి అది వర్కౌట్ అవ్వదు. సో మనం ఏంటంటే మనం దేనికి ఇస్తాం అంటే ఫాంట్ ఫ్యామిలీ పర్టికులర్ దేనికి ఇస్తాం అనే దాని మీద కూడా ఉండిద్ది ఫాంట్ రావడానికి. నేను ఇక్కడ చూడండి, ఇందులో ఉన్న వాటిలో నేను ఇది తీసుకుంటున్నాను. ఫాంట్ ఫ్యామిలీ అనేది మాత్రం తీసుకున్నాను, ఎందుకంటే ఫాంట్ సైజ్ ఇదంతా ఏంటంటే నేను నా టెక్స్ట్ తగ్గట్టుగా నేను మార్చుకుంటూ వెళ్ళిపోతా ఎప్పటికప్పుడు. సో ఫాంట్ ఫ్యామిలీ అనేది తీసుకున్నాను, రాసాం కదా. ఫాంట్ ఫ్యామిలీ అనేది కన్ఫర్మ్ గా ఉండాలన్నమాట. అంటే మనం ఏ ఫాంట్ ఇస్తున్నాం, ఇచ్చిన టెక్స్ట్ అనేది మనకి అంత బ్యూటిఫై గా కనిపిస్తుంది అనే దాని మీద కదా ఆధారపడి ఉండేది. హెడ్డింగ్స్ కోసం ఇంకోటి అంటే స్క్రిప్ట్ టైప్, అంటే మనకు ఎలా కావాలి బోల్డ్, ఎలాగో బోల్డ్ అనేది మనం పెట్టేస్తాం. బోల్డ్ కాకుండా స్క్రిప్టింగ్ టైప్, జస్ట్ ఇటాలికే పెట్టలేం కదా. ఇటాలిక్ కాకుండా మనకు కావాల్సినవన్నీ ఏంటంటే ఈ ఫాంట్స్ లో మనం ఇక్కడ ఎత్తుక్కోవచ్చు అనమాట. ఓకేనా? ఫర్ సపోజ్ నేను సర్చింగ్ వచ్చేది స్క్రిప్ట్ ఫాంట్స్ అని వాడుతున్నాను. స్క్రిప్ట్ అని వాడినప్పుడు నాకు స్క్రిప్ట్ ఫాంట్స్ అనేవి వచ్చేసాయి. నేను హెడ్డింగ్ ఏ టైప్ ఆఫ్ స్క్రిప్ట్ లో పెట్టాలనుకుంటున్నాను దాన్ని బట్టి నేను ఇక్కడ ఒక ఫాంట్ ఫ్యామిలీ తీసేసుకొని పర్టికులర్ గా ఆ హెడ్డింగ్ కి ఆ ఫాంట్ ఫ్యామిలీని నేను ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ యాంకర్ ట్యాగ్స్. మీరు ఒకసారి ఈ యాంకర్ ట్యాగ్ ఎలా యూస్ అవుతుందో తెలుసు కదా మీకు. ఇది బై డిఫాల్ట్ గా ఏంటంటే ఒక కలర్ ని తీసేసుకొని వచ్చేసింది. కలర్ ను టెక్స్ట్ డెకరేషన్ అంటే లైన్ అనేది ఒకటి తీసేసుకునిద్ది అనమాట. చూడండి, ఇది ఫాంట్ సైజ్ అంటే అక్కడ మనం ఆల్రెడీ ఇచ్చేసాం కదా, దాని తగ్గట్టుగా వచ్చేస్తాయి. ఇది చూడండి,
ఇది బై డిఫాల్ట్ గా ఏంటంటే బ్లూ కలర్ లో వచ్చేసింది. ఓకే, అలాగే టెక్స్ట్ డెకరేషన్ అనేది అండర్లైన్ ఉంది. నాకు పర్టికులర్ గా ప్రతి ఒక్క దానికి అలా ఇచ్చేసాం అనుకోండి, మనం ఒక నాబార్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నప్పుడు, లింక్స్ అనేది క్రియేట్ చేస్తున్నప్పుడు ప్రతి దానికి అది అలా కనిపిస్తూ ఉంటే బాగుంటది కదా కింద. సో ఏంటంటే మన పర్టికులర్ గా ఏ ఒక్కదానికి కావాలో దానికి మాత్రం తీసుకోవాలి. ఎందుకంటే మనం బటన్స్ క్రియేట్ చేస్తాం ఇప్పుడు వేరే దానికి రీడైరెక్ట్ అవ్వడానికి, వేరే పిచ్ రీడైరెక్ట్ అవ్వడానికి. ఇప్పుడు ఆ రీడైరెక్ట్ అయ్యేటప్పుడు మనం ఒకవేళ యాంకర్ ట్యాగ్ తో ఆ బటన్ అనేది క్రియేట్ చేస్తే అది వెళ్ళేటప్పుడు మనకి అర్థం కావాలి కదా. అంటే మనం ఇచ్చిన బ్యూటిఫై చేసినప్పుడు మనం ప్రతి దానికి టెక్స్ట్ డెకరేషన్ అనేది నోన్ అని చెప్పి రాసుకోవాల్సి వచ్చింది అనమాట. సో అందుకని ఈ బేసిక్స్ ఇవన్నీ ఇప్పుడు ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి సిఎస్ఎస్ అనేది ఏంటంటే కొంచెం తగ్గిద్ది అనమాట. దీని ద్వారా ఏంటంటే మన పేజ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇంకా యూజ్ అవుతుంది. అంటే అన్వాంటెడ్ సిఎస్ఎస్ అని చెప్పి ఒకటి చూపిస్తుండిద్ది అనమాట. అంటే సిఎస్ఎస్ ఫైల్ అనేది మరి ఎక్కువగా ఉంది అని చెప్పి. సో మనకి అలాంటి ఇబ్బందులు ఏం రాకుండా మనం ఫస్ట్ గా ఏంటంటే మనం ఇలాగా చేసుకుంటాం అనమాట. ఓకేనా? టెక్స్ట్ డెకరేషన్ నోన్. ఓకే, కలర్ అనేది కూడా అన్సెట్ చేసేస్తున్నాను. ఇప్పుడు కలర్ అనేది నేను ఇక్కడ ఒక కలర్ ఇచ్చాను అనుకోండి, ఆ కలర్ మాత్రమే అక్కడ వచ్చింది. అదే కలర్ అన్సెట్ చేస్తే దీనికి డైరెక్ట్ గా ఉన్న కలర్ అనేది పోవడమే కాకుండా మనకి మనం ఏ కలర్ అయితే ఇస్తామో, అంటే నేను ఎలిమెంట్ కి ఏ కలర్ అయితే ఇస్తానో ఆ కలర్ ని ఈ యాంకర్ ట్యాగ్ అనేది ఆటోమేటిక్ గా తీసేసుకుంటూ ఉండిద్ది. ఓకేనా? ఇవన్నీ ఏంటంటే మనకి తర్వాత మనం చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతాయి అనమాట, ఇవన్నీ మనం ఎందుకు ఇచ్చాము ఏంటి అనేది. అలాగే ఈ అండర్లైన్ ట్యాగ్స్ ఉన్నాయి కదా, ఈ అనార్డర్ లిస్ట్ ఉన్నాయి కదా, అదేనా? ఈ లిస్టులలో కూడా అంతే. ఇప్పుడు లిస్ట్ అనేది ఇచ్చినప్పుడు మన డైరెక్ట్ గా డాటా అనేది వచ్చేస్తూ ఉండేది. మనకు డాటా అనేది అవసరం లేదు కొన్ని చోట్ల. సో మెయిన్ గా మనం డాటా అనేది మనం వాడాం కదా, మన ఇష్టం ఇప్పుడు అక్కడ మనం ఏం వాడాలనుకుంటున్నాం అనేది. స్టార్టింగ్ లో ఉన్నప్పుడు మనకి అదంతా అవసరం లేదు. దీనిపై స్కిప్ చేద్దాం, లేకుంటే దాని తర్వాత చూపిస్తూ ఇక్కడ రాస్తాను అనమాట. ఓకేనా? ఈ ఇమేజ్ ట్యాగ్ నేను ఎందుకు తీసుకున్నాను అంటే మనం మల్టిపుల్ ఇమేజెస్ అనేది వాడుతూ ఉంటాం కదా, ప్రతి దాంట్లో కూడా వర్టికల్ ఎలాంటి మిడిల్ అని చెప్పి మనం ఇవ్వలేం. ఇప్పుడు విడ్త్ అన్నా సరే మనం కొంచెం అటు ఇటుగా మారుతాం, విడ్త్ హైట్ అనేది. అంటే 100% ఉండాలి, 80% ఉండాలి, ఇదంతా అనమాట. కాకపోతే ఇదంతా ఏంటిది, వర్టికల్ ఎలైన్ అనేది ఏంటిది అంటే అలైన్మెంట్ కోసం ఇస్తాం. ఒక ఇమేజ్ కి మీకు ఖచ్చితంగా ఈ ట్యాగ్ లో వర్టికల్ అలైన్మెంట్ అనేది కన్ఫామ్ గా ఉండాల్సిందే. ఓకేనా? ఇది కనిపిస్తూ ఉంటుంది వర్టికల్ అదే మిడిల్. మీరు ఇలాగ కావాలంటే ప్రతి అంటే మీ ట్యాక్స్ మెయిన్ గా ఉండే ట్యాక్స్ కోసం మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇదంతా ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు మనం ఆటోమేటిక్గా ఏంటంటే లింక్ ద్వారా స్టైల్ ట్యాగ్ ని ఇవ్వాలి కదా. ఇక్కడ ట్యాగ్ లో స్టైల్ డాట్ సిఎస్ఎస్ చూడండి. ఇందాక రాసినప్పుడు మనకి ఆటోమేటిక్ గా అంటే బేసిక్ గా ఉన్న కొద్దిగా ఇన్ఫర్మేషన్ చేస్తున్నాను. ఈ గ్యాప్స్ ఇవన్నీ ఏంటంటే ఈ కలర్స్ ఇవన్నీ ఉండవు. ఫాంట్ కూడా చూసుకోండి. దీనికి H3 అనే దానికి ఆటోమేటిక్ ఒక ఫాంట్ మన ఫాంట్ ఫ్యామిలీ ఏదైతే ఉండిద్దో ఆ ఫాంట్ ఫ్యామిలీ తీసుకునేది. ఇక్కడ చూడండి, ఫాంట్ ఫ్యామిలీ అనేది ఇది ఉంది. దీనికి కూడా అంతే ఆటోమేటిక్. అంటే మనం ప్రతి ఒక్క దానికి అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ కి మనం రాసుకోవాల్సిన అవసరం లేదు. మనం మనం ఏంటిది, మనం దేనికైతే ప్రిఫరెన్స్ ఇస్తున్నామో, అంటే ఏ ఒక్క హెడ్డింగ్ లాగా పెట్టేదానికి దేనికైతే ప్రిఫరెన్స్ ఇస్తున్నామో దానికి మాత్రమే మనం వీటిని
అంటే ఫాన్ ఫ్యామిలీని వేరేది పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా, అంటే ప్రతి ఒక్క టెక్స్ట్ ఎలిమెంట్ కి ప్రతి దానికి కూడా మనం ఈ ఫాన్ ఫ్యామిలీ అనేది ప్రతిసారి రాసుకుంటూ వెళ్ళిపోలేము కదా. మీరు ఒక్క చోట రాయడం మర్చిపోయినా సరే దానికి ఆ ఫాన్ ఫ్యామిలీ అనేది రాదు. సో అది డిఫరెంట్ గా కనిపిస్తుంది, అది ఒక్కటే అనమాట. ఓకేనా. అలాగే మనం ఈ పైన ఈ HTML ట్యాగ్లు, అంటే ఈ హెడర్ దాంట్లో మనం వాడే ఇంకొన్ని ట్యాగ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా. ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. ఇవన్నీ ఏంటంటే మనం పెర్ఫార్మెన్స్ తగ్గట్టుగా వెళ్ళడానికి చూపిస్తూ ఉంటాయి. ఓకేనా. మొబైల్ రెస్పాన్స్ లో కానీ డెస్క్టాప్ రెస్పాన్స్ లో కానీ మన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అంటే ఈ వెబ్సైట్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పుకోవడానికి చూపించింది అనమాట. ఓకేనా. అంటే ఎంతసేపు ఇది వెళ్తుంది, క్రాల్ అవుతుంది, ఎంతసేపు దీనికి టైం పడుతుంది, ఇందులో ఇమేజెస్ అనేవి, అంటే మన పెర్ఫార్మెన్స్ మొత్తాన్ని ఏంటంటే ఇది క్యాల్కులేట్ చేసేసింది గూగుల్ అనేది. మనం ఆ పెర్ఫార్మెన్స్ ని మనం అంత బెటర్ గా పెట్టుకుంటే మనకు అంత బెటర్ గా ఏంటంటే మనకు వెబ్సైట్ అనేది తొందరగా స్టాండర్డ్ గా రావడానికి, అంటే మనం ఇచ్చిన కీవర్డ్స్ ద్వారా లేదా డిస్క్రిప్షన్ ద్వారా మనకి స్టార్టింగ్ లో రావడానికి అనమాట. మనం SEO చేసేది వెబ్సైట్ పెట్టుకునేది ఎందుకు, మనం మన బిజినెస్ గురించి వచ్చినప్పుడు, అంటే సేమ్ బిజినెస్ ఉండిద్ది కదా వేరే వేరే వాళ్ళ దగ్గర. సో ఏంటంటే ఆ బిజినెస్ అనేది మనది ఫస్ట్ రావడానికి, ఓకే, దానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉండిద్ది కదా, మన బిజినెస్ అనేది ఫస్ట్ రావాలి, ఫస్ట్ కనిపించాలని చెప్పి ఎవరైనా చేసుకునేది అందుకే కదా. ఇందులో మెయిన్ గా మనం 2 ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఏంటంటే మెటా, నేమ్ అండ్ కంటెంట్. ఈ మెటా ట్యాగ్స్ లో మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ మాది గూగుల్ క్రాల్ చేసుకోవడానికి, అది డిఫైన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ మెటా ఉంది కదా, నేను కాపీ చేసి పెట్టుకుంటున్నాను. ఫస్ట్ మనం ఎప్పుడైనా బెస్ట్ చూపిస్తాను, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. సో ఇప్పుడు నేను ఒక బిజినెస్ గురించి, అంటే దేనికైనా కొంచెం సెర్చ్ చేసినప్పుడు గూగుల్ నాకు చూపించాలి కదా. సో ఇది చూడండి, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అనగానే నాకు ఇక్కడ టైటిల్ కనిపిస్తుంది, దాని తగ్గ ఒక డిస్క్రిప్షన్ కనిపిస్తుంది. ఓకేనా. ఇది URL అనమాట. URL లో మనం ఇచ్చే టైటిల్ ఉండిద్ది, అలాగే ఈ URL అనేది ఆటోమేటిక్ వచ్చేస్తాయి. కానీ ఈ URL లో మనం ఇచ్చిన టైటిల్ అనేది, ఓకే, ఈ టైటిల్ ఎలా ఇచ్చాము, ఈ డిస్క్రిప్షన్ అనేది ఎలా వస్తాయంటే మనం ఇందులో రాయడం వల్ల ఉంటాయి. హెడర్ లో మనం వీటిని ఏంటంటే కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకేనా. డిస్క్రిప్షన్ తీసుకుంటున్నాను. ఈ డిస్క్రిప్షన్ కంటెంట్ ఏంటంటే మనం ఎలా పోర్ట్రేట్ అవ్వాలనుకుంటున్నాం అనే దాని మీద మనం ఇక్కడ కంటెంట్ అనేది ఇస్తాం అనమాట. నేను ఇన్ఫర్మేషన్ అనేది పెద్దగా కంటెంట్ లో నేనేం రాసి చూపించాను మీకు మెయిన్ గా, ఎందుకంటే అది మీరు మీ ఓన్ గా రాసుకోవాలి. అంటే మనకి ఎలా కనిపించాలనుకుంటుంది, అంటే కొన్ని కీవర్డ్స్ అవన్నీ యూజ్ చేసుకొని మీరు అవన్నీ రాసుకోండి. ఓకేనా. కీవర్డ్స్ అనమాట. ఈ కీవర్డ్స్ ఏంటంటే ఒకప్పుడు గూగుల్ అనేది దీన్ని బాగా ఫోకస్ చేసేది, ఇప్పుడు అంత చేయట్లేదులే. కానీ ఈ కీవర్డ్స్ అనేవి ఏంటంటే మనకి యూజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ సెర్చ్ చేశాను కదా, నేను ఏమని సెర్చ్ చేశాను, ఇక్కడ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని చెప్పి సెర్చ్ చేశాను. అలా సెర్చ్ చేసినప్పుడు అది ఒక కీవర్డ్ అనమాట. సో మనం ఇలాంటి కీవర్డ్స్ ని తీసుకొచ్చి మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఈ కీవర్డ్స్ దాంట్లో ప్లేస్ చేస్తామంట. మనం టాప్ 10 లో ఉండే బెస్ట్ కీవర్డ్స్ ని మనం మన దాంట్లో పెట్టేసుకోవాలి చూసుకొని. ఓకేనా. ఇప్పుడు బెస్ట్, ఇప్పుడు నేను నా పోర్ట్ఫోలియో చేసుకుంటున్నాను, నేను ఎలా పెట్టుకుంటాను, బెస్ట్ వెబ్ డిజైనర్ అని చెప్పి పెట్టేసుకుంటాను ఒకటి. అలాగే వెబ్ డిజైనర్ అని చెప్పి ఒక కీవర్డ్ అని పెడతాను. అంటే ఏంటి, వెబ్ డిజైనర్ అని చెప్పి ఎవరైనా సరే వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు నాకు ఈ కీవర్డ్ అనేది నాకు అక్కడ ఏంటంటే డిస్ప్లే అవుతుంది అనమాట. ఇది తీసుకుంటుంది. దానివల్ల ఏంటంటే నేను ఒక పేజ్ కి
ముందు రావచ్చు, అంటే ఒక స్టెప్ ముందు ఉండొచ్చు. ఓకేనా? ఇది చూడండి, ఈ స్పాన్సర్ యాడ్స్ కదా, ఈ స్పాన్సర్ యాడ్ కదా నార్మల్ గా ఉంటాయి కదా, ఇవి ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఒక 10వ పేజ్ లో ఇవి ఉన్నాయి, ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4 నేను 4th ప్లేస్ లో ఉన్నాను అంటున్నా. ఒకవేళ నేను ఇచ్చిన కీవర్డ్ వల్ల నేను 3rd ప్లేస్ కి రావచ్చు, లేదా 2nd ప్లేస్ కి రావచ్చు. ఎందుకంటే ఈ 4th ప్లేస్ లో ఉన్న అతను ఆ కీవర్డ్ పెట్టలేదేమో. ఓకేనా? ఇలాంటి వాటి కోసం అన్నమాట. మనం వెబ్సైట్ ని, మన ప్రొఫైల్స్ ని బాగా ఫస్ట్ లో చూపించుకోవడానికి మనం వాడే సిఎస్ఎస్ లో ఎస్ఈఓస్ ఉంటాయి కదా, ఆన్లైన్ ఎస్ఈఓ యూజ్ చేసేటప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? కీవర్డ్ ఇది కాదు, మనం వెబ్ డెవలపర్ అని కానీ, వెబ్ డిజైనర్ అని కానీ, అలాగే మీరు ఫ్రీలాన్సర్ అనుకోండి, మీ దాని తగ్గట్టుగా. ఓకేనా? మీరు ఫ్రెషర్స్, ఇప్పుడు ఫ్రెషర్స్ కాబట్టి దాని తగ్గట్టుగా ఏంటంటే మీరు మీ పోర్ట్ఫోలియో అంటే కీవర్డ్స్ అనేది మీరు మార్చుకోవచ్చు. అంటే మనం పోర్ట్ఫోలియో అనేది ఏంటంటే ముఖ్యంగా మనం ఈ కంపెనీస్ కి పంపించుకోవడానికి, అంటే మన డీటెయిల్స్ అనేది మొత్తం, అంటే దాని ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఒక పీడిఎఫ్ లోనో, ఒక 2 పేజెస్ పేపర్ లోనో మనం ఇవ్వలేం కదా. సో ఏంటంటే మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం ఏంటంటే మన పోర్ట్ఫోలియో ఉండిద్ది, మనం ఈ లింక్ అనేది అందులో అటాచ్ చేసి ఇస్తాం వాళ్ళకి. ఓకేనా? వాళ్ళు దాన్ని క్లిక్ చేసినప్పుడు మన ఇన్ఫర్మేషన్ అనేది, అంటే మన మెయిన్ ఇన్ఫర్మేషన్, మన దగ్గర ఏముంది ఏంటి అనేది మొత్తం ఏంటంటే మన పోర్ట్ఫోలియోలో మనకి డిస్ప్లే చేస్తాం అనుకో, వాళ్ళకి డిస్ప్లే చేస్తాం అనమాట. ఓకేనా? మన ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా ఇచ్చేస్తున్నాం మనం ఫస్టే వాళ్ళకి. ఓకే? ఇంకా నేము కంటెంట్, మనకి ఇందులో చాలా ఉంటాయి. నేను మెయిన్ గా మనం యూజ్ చేయాల్సిన వాటి గురించి ఏంటంటే నేను మీకు చెప్తాను అనమాట. ఇందులో వచ్చేసి ఏంటంటే ఆథర్ ఎవరు? ఓకేనా? అంటే ఈ వెబ్సైట్ క్రియేట్ చేసిన ఆథర్ ఎవరు అంటే దేనికి, ఎవరి కోసం యూజ్ చేసాం అనేది. ఓకేనా? ఇప్పుడు నేను క్రియేట్ చేసుకుంటున్నాను కాబట్టి నేను నా పేరు ఇచ్చుకుంటున్నాను. ఒకవేళ ఒక క్లయింట్ కోసం యూజ్ చేస్తున్నాను అనుకోండి. ఓకేనా? నేను క్లయింట్ ఇది పేరు ఇస్తాను, లేదంటే ఆ క్లయింట్ బిజినెస్ ఉంది కదా, బిజినెస్ నేమ్ అనేది ఇస్తాను అనమాట. ఓకే? నేను ఏ వర్క్ మీద వచ్చానో వెబ్ డెవలపర్ అనే దాని మీద యూజ్ చేస్తుంది. సో ఏంటంటే నేను వెబ్ డెవలపర్ని ఇచ్చుకోవచ్చు, లేదంటే ఆధార్ అంటే ఎవరి కోసం చేస్తున్నాం. ఇప్పుడు నేను తీసుకునే నేమ్ ఎలా ఉండిద్ది, www.ahmad.com అని చెప్పి నా పేరు ఉండిద్ది. సో ఏంటంటే ఆ బిజినెస్ నేమ్ కూడా ఏంటిది, నాకు అహ్మద్ అనే వచ్చింది కదా. సో దాని తగ్గట్టుగా మనం ఆ ఆధార్ కంటెంట్ అనేది తీసుకుంటాం అనమాట. ఈ రోబోట్స్ ఇవన్నీ ఏంటంటే మనకి అదే క్రాలింగ్ కోసం యూజ్ చేస్తుంటాం. ఈ రోబోట్ డాట్ టెక్స్ట్ అని చెప్పి ఒక ఫైల్ ఇవ్వాలి ఖచ్చితంగా మనం బ్రౌజర్ లో ఇచ్చేటప్పుడు. అలాగే మనం HTAccess అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే? అంటే సర్వర్ కి ఇవన్నీ యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది ఏంటంటే మనం తర్వాత క్లాస్ వస్తాం. అంటే ఈ రోబోట్ టెక్స్ట్ ఇవన్నీ ఏంటంటే తర్వాత మనం సర్వర్ లో ప్లేస్ చేసేటప్పుడు కదా. సో నేను ఆ సిచ్యువేషన్ లో మీకు చెప్తాను అనమాట. ఓకేనా? ఇది ఆల్ అన్నమాట. అంటే నాకు ఇందులో ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది నాకు పాస్ అవ్వాలని చెప్పి. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా, ఇప్పుడు కామర్స్ సైట్స్ ఉంటాయి కొన్ని, ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటివి అనమాట. వాళ్ళు ఏంటంటే ఈ రోబోట్స్ అనేవి, అంటే వాళ్ళకి పర్టికులర్ గా ఏంటిది వాళ్ళు మెన్షన్ చేస్తారు అనమాట. నాకు ఈ వాళ్ళ దగ్గర ఉండే కొన్ని వేల పేజెస్ లో నాకు ఈ పేజ్ అనేది డిస్ప్లే అవ్వకూడదు, ఇది బయటికి రాకూడదు. ఎవరైనా క్లిక్ చేస్తానో ఎలా చేస్తానో అలా మాత్రమే రావాలి, ఇది నాకు డైరెక్ట్ గా రాకూడదు అని చెప్పి ఈ రోబోట్ టీఎక్స్టీలో మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. అలాగే ఏంటంటే ఈ టీఎక్స్టీ అనేది ఎలా అయితే ఉండిద్దో అలాగే మనం ఏంటంటే రోబోట్ మెటా ట్యాగ్ లో అనేది కూడా ఒకటి రోబోట్స్ అనేవి ఇవ్వాలి. అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ రోబోట్ దాంట్లో రోబోట్ టీఎక్స్టీలో ఉండిద్ది, అది తీసేసుకో అని చెప్పి మనం ఇలా ఇస్తున్నాం. ఓకేనా? టార్గెట్ కంట్రీ ఉండిద్ది, అంటే మనం ఈ వెబ్సైట్ ద్వారా ఏ కంట్రీని టార్గెట్ చేస్తున్నాం. ఓకేనా? అంటే మెయిన్ గా ఇది ఏ కంట్రీలో డిస్ప్లే అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు వేరే కంట్రీలో కూడా వెబ్ డిజైనర్ క్లిక్ చేస్తారు, వాళ్ళకి కూడా వెళ్ళాలా, లేకుంటే మన కంట్రీలోనే. అంటే
మనం ఎలా ఇస్తున్నాం అంటే ఏ కంట్రీ దాని మీద కూడా ఇది డిపెండ్ అయి ఉంటుంది. మనం దీనికి ఏంటంటే ఈ మెటా కోడ్స్ ఉంటాయి, ఆ కోడింగ్ దాంట్లోనే మనం ఇవ్వాలి. మన ఇండియా అని చెప్పి మనం పూర్తిగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది అయ్యాను అనమాట. ఓకే, అలాగే లాంగ్వేజ్ ఉంటుంది. మనకు లాంగ్వేజ్ ఇచ్చాం కదా అనుకోవచ్చు, కాకపోతే ఇది ఈ పెర్ఫార్మెన్స్ లో ఏంటంటే ఇది గూగుల్ క్రాల్ చేసుకునేటప్పుడు ఈ మెటా ట్యాగ్ ని అడిగిద్ది అనమాట. ఓకేనా, ఇవన్నీ ఏంటంటే మన పెర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి, వెబ్ పేజ్ యొక్క పెర్ఫార్మెన్స్ పెంచడానికి అని చెప్పి ఇవన్నీ రాస్తూ ఉంటాయి. ఇవన్నీ దానికోసం ఇచ్చేది మనం. ఓకేనా, లాంగ్వేజ్ ఇయన్, థీమ్ కలర్, మనం థీమ్ అనేది ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేసాం కదా సిఎస్ఎస్ లో. సో ఏంటంటే మెటాలో మెన్షన్ చేసింది మనకు అక్కడ కనిపించదు, కానీ సిఎస్ఎస్ లో మెన్షన్ చేసింది మాత్రం మనకు అక్కడ కనిపించింది. మనం దాని తగ్గట్టు మనం ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు డిఫాల్ట్ కనిపించేది ఏంటిది, వైట్ కలరే కదా, వైట్ కలర్ ఇచ్చేస్తాం మనం. కాకపోతే మనం దాని తగ్గట్టుగా ఇప్పుడు నేను ఒక సెక్షన్ కావాల్సినప్పుడు మనకేం కావాలనేది, నేను ఏ కలర్ కావాలని నేను చేంజ్ చేసుకుంటూ ఉంటాను. ఓకేనా, బై డిఫాల్ట్ వచ్చే కలర్ అదే. ఇక నేను బ్లాక్ పెట్టినా ఏది వచ్చినా సరే థీమ్ కలర్ అనేది మెయిన్ గా ఉండేది వైటే. మనకు ఒక వెబ్ పేజ్ లో, ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నప్పుడు, ఒక HTML పేజ్ తీసుకున్నప్పుడు ఉండేది. అలాగే కొన్ని ట్యాగ్స్ గురించి కూడా ఇందులో ఇంకోటి ఉండేది. ఇప్పుడు మనకి క్యాచ్ కంట్రోల్ కూడా కావాలి కదా. ఇప్పుడు క్యాచ్ అనేది మనకి ఫామ్ అవుతుండేది కదా వెబ్సైట్ లో. మనం చూస్తుండే కొన్ని వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఈ క్యాచ్ అనేది మీరు ఓకే చేస్తారా, క్యాన్సిల్ చేస్తారా అని చెప్పి మనకు కొన్ని బటన్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. సో ఆ టైప్ లో ఈ క్యాచ్ కంట్రోల్ ఏంటంటే, అంటే అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మన దాంట్లోకి ఎక్కువగా రాకుండా, మనం ఓపెన్ చేసినప్పుడు కానీ ఏదైనా చేసినప్పుడు మన క్యాచ్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ క్యాచ్ అనేది కూడా అవ్వకుండా, అంటే మనం ఎన్నిసార్లు అయితే బ్రౌజర్ చెక్ చేస్తుంటాము దాని తగ్గట్టుగా క్యాచ్ అనేది ఏంటంటే ఫామ్ అవుతుండిద్ది అనమాట. అంటే మన ఇన్ఫర్మేషన్ రాలేని ఇన్ఫర్మేషన్, అంటే ఒక్కసారి ఒక వెబ్ పేజ్ లోకి వెళ్ళినప్పుడు నువ్వు ఏదైతే పేజెస్ చూస్తావో దాని తగ్గట్టుగా కొద్దిగా క్యాచ్ అనేది, కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది ఫామ్ అవుతుండిద్ది. ఓకే, ఇప్పుడు మనం సపోజ్ మన మొబైల్స్ ఉన్నాయనుకో, మొబైల్స్ కొన్ని యాప్స్ ఉంటాయి కదా, మన యాప్స్ లో చూస్తూ ఉంటాం కదా. యాప్ సైజ్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా దాని యాప్ సైజ్ అనేది పెరుగుతుండిద్ది. అంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా వస్తుందని చెప్పి మనం సెట్టింగ్స్ లోకి వెళ్ళి చూసామనుకోండి యాప్స్ లో, అప్పుడు అది క్యాచ్ అని చెప్పి కొద్దిగా చూపిస్తుంది. అది చూస్తుంటారు. అది కొన్నిసార్లు ఏంటంటే మరి ఎక్కువగా, అంటే ఈ యాప్ సైజ్ కంటే అది క్యాచ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఎంతగా యూజ్ చేస్తూ ఉంటామో దాని తగ్గట్టుగా ఏంటంటే ఈ క్యాచ్ అనేది పెరుగుతూ వెళ్తుంది అనమాట. దీన్ని కొంచెం కంట్రోల్ చేయడానికి అని చెప్పి మనం ఈ ఒక ట్యాగ్ వాడతాం మెటాలో. అదేంటంటే HTTP ఎక్విప్ అన్నమాట. ఇదేనేది క్యాచ్ కంట్రోల్ కోసం. సారీ, క్యాచ్ కంట్రోల్ కోసం తీసుకుంటాం. కంటెంట్ ఏమి ఇస్తాం, పబ్లిక్ ఇస్తాం అన్నమాట. అంటే పబ్లిక్ కంటెంట్ నుంచే కదా, ఇప్పుడు మన ఒక్కలమే కదా వాడేది ఇది. సో ఏంటంటే ఈ కంటెంట్ మొత్తాన్ని పబ్లిక్ నుంచి వచ్చింది కదా. సో ఏంటంటే దీన్ని పబ్లిక్ అని చెప్పి ఇచ్చేస్తాం అనమాట. ఎందుకంటే ఇది ప్రైవేట్ గా చేసుకునే పెట్టేది కాదు కదా, ఇది రిస్ట్రిక్షన్స్ ఉండే వెబ్ పేజెస్ కాదు కదా. మనం ఏంటి, మన రెజ్యూమ్ ని మన పోర్ట్ఫోలియోని మనం పంపిస్తున్నాం. ఓకేనా, దాన్ని హెచ్ఆర్ ఓపెన్ చేసుకోవచ్చు, ఎండి ఓపెన్ చేసుకోవచ్చు, లేదా అక్కడ ఉన్న స్టాఫ్ ఎవరైనా ఓపెన్ చేసి చూడొచ్చు. అంటే మనకు అక్కడ ఎవరు అథారిటీ ఎవరు ఉంటారు, ఎంతమంది చూస్తారని తెలియదు. అలాగే ఒక వెబ్ పేజ్ ని మనం పబ్లిక్ కోసమే కదా ఇస్తుంది. ఓకే, పబ్లిక్ వచ్చి మన వెబ్ పేజ్ లోకి వచ్చి చూడమనే కదా. అలాగే కొన్ని లింక్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇదంతా మనం వాడేది ఏంటంటే మనం దాని ఇన్ఫర్మేషన్ కోసం వాడతాం, వెబ్ పేజ్ లో కనిపించే ఇన్ఫర్మేషన్ కోసం.
ఇదేంటిది ఇది వెబ్ పేజ్ ఎలా ఉండాలి అనే దానికోసం వాడతాం అన్నమాట. ఈ మెటా ట్యాగ్స్ కానీ కొన్ని లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ చెప్తాను మీకు. లింక్స్ లో కెనానికల్ ట్యాగ్ అంటే ఈ కెనానికల్ లింక్ ఓకేనా. దీన్ని ఎందుకు ఇస్తాను, ఈ కెనానికల్ అనే దాన్ని ఎందుకు ఇస్తామంటే సెర్చ్ ఇంజిన్స్ ని ఇండికేట్ చేయడానికి అనమాట. ఓకేనా. మన వెబ్ పేజ్ ని అంటే మనం ఇచ్చాము మన వెబ్ పేజ్ ని అది సెర్చ్ ఇంజిన్స్ కి ఇండికేట్ చేస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడు. ఓకేనా. అంటే ఈ సెర్చ్ ఇందులో అంటే మనం పైన కీవర్డ్స్ ఇదంతా ఇస్తాం కదా. సెర్చ్ ఇంజిన్స్ లో ఒక వర్డ్ వచ్చినప్పుడు ఫలానా వెబ్సైట్ అంటే ఈ లింక్ ఉన్న అంటే ఈ డొమైన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ లో నువ్వు అడిగిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంది అని చెప్పి సెర్చ్ ఇంజిన్స్ కి హింట్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. మన లింక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. లింక్ అంటే మళ్ళీ ఎలా ఉండిద్ది అంటే ఇప్పుడు మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ లో HTTPS అని చెప్పి మనకు రెండు ఉంటాయి. HTTPS ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ లో మనకు వచ్చేదన్నమాట. ఈ HTTP ఏంటంటే అన్ని సర్వర్స్ లో ఓపెన్ అవ్వవు అసలు. ఒకప్పుడు అయ్యేవి, బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అందులో లేదు. మనం ఏంటంటే HTTPS అనేది తీసుకోవాలన్నమాట. అంటే SSL ఉండేది, అంటే సెక్యూరిటీ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనమాట అది. ఇది ఏంటంటే మనకి ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ మనం తీసుకునే హోస్టింగ్ ని బట్టి కొన్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాయి, కొన్ని ఏంటంటే పెయిడ్ చేసుకోవాలన్నమాట ప్రతి ఇయర్ అనేది. ఇప్పుడు కొన్ని హోస్టింగ్స్ ఏంటంటే మనం ఫ్రీగా ఇస్తుంది, మనం అది ఇన్స్టాల్ చేసేసుకున్నాం అనుకోండి, ఇది ఎప్పుడు HTTPS ఇలాగే వచ్చింది అనమాట. ఇప్పుడు మీరు చూడండి పెద్ద పెద్ద వెబ్సైట్ దేనికైనా సరే HTTPS అనేది ఉండిద్ది అనమాట. అంటే వాళ్ళు సెక్యూర్ గా ఈ ఇన్ఫర్మేషన్ ని ఎవరి వల్ల బయటికి పోకుండా అనమాట. ఓకేనా. సెక్యూరిటీ పర్పస్ లో దీన్ని వాడుతూ ఉంటాం. HTTPS అని ఇచ్చాను. ఓకేనా. ఒకవేళ నేను తీసుకుంటే, ఓకేనా, లింక్ అనేది నేను తీసుకుంటే, ఒకవేళ ahmad.com అనేది ఉండి నేను అది తీసుకుంటే దాని మీద అనమాట, దాని తగ్గట్టుగా మనం ఏంటంటే మన డొమైన్ నేమ్ ఏదైతే అది. ఓకేనా. ఒకవేళ డెవలపర్ అని తీసుకున్నాను అనుకోండి, developer.com అనేది తీసుకుంటాను నేను అప్పుడు. ఓకేనా. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పి రాస్తున్నాను. మన పేర్లు ఒక పేరు 100 మందికి ఉండిద్ది. సో ఏంటంటే ఈ డెవలపర్ అనేవి కానీ ఈ వెబ్సైట్ అని చెప్పి తీసుకుందాం అని చెప్పి కానీ మనం ఆలోచిస్తుంటాం అలా ఉండిద్దేమో అని చెప్పి. కానీ ఏంటంటే ఇవన్నీ ఆటోమేటిక్ గా ఏంటంటే ఆల్రెడీ ఎవరో తీసేసుకుని ఉంటారు అనమాట. ఓకేనా. మనం దాని తగ్గట్టుగా మా సిచ్యువేషన్ లో మనం తగ్గట్టుగా మన నేమ్ తగ్గట్టుగా ఒక డొమైన్ అనేది కొనాలన్నమాట. ఓకేనా. ఇంటి పేరులో కూడా ఇంటి పేరు పెట్టి కూడా తీసుకోవచ్చు అలాగనమాట. ఓకే. మన డొమైన్ నేమ్ తోనే మన వెబ్సైట్ మనం రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఆల్టర్నేట్, ఓకే, ఈ ఆల్టర్నేటివ్ లింక్ ఏంటంటే ఇది టు ఇండికేట్ రిలేషన్ బిట్వీన్ డెస్క్టాప్ అండ్ మొబైల్ వెబ్సైట్. అంటే ఇది సెర్చ్ ఇంజిన్స్ కి ఏమని చెప్పిద్దానంటే ఇది మొబైల్ డెస్క్టాప్ కి మొబైల్ కి తీసుకునే వెబ్సైట్. అంటే మా పర్టికులర్ గా ఒక వెబ్సైట్ మనం క్రియేట్ చేసి అంటే మన వెబ్సైటే ఉంది, అది ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసేటప్పుడు ఇప్పుడు డెస్క్టాప్ లో ఓపెన్ చేయడానికి మొబైల్ ఓపెన్ చేయడానికి డిఫరెన్స్ ఉండేది కదా. మొబైల్ రెస్పాన్స్ ఉండాలి, దాని మొబైల్ తగ్గట్టుగా అదేంటిది మొత్తం మార్చుకుంటూ వెళ్ళాలి. నేను ఇప్పుడు 3 కాలమ్స్ అనేది పక్కన ఇచ్చేసాను. దాంట్లో ఇమేజ్ పెట్టాను, టెక్స్ట్ పెట్టాను, కంటెంట్ పెట్టాను, బటన్స్ పెట్టాను, ఇవన్నీ పెట్టాను. ఇదంతా కూడా మళ్ళీ నాకు ఏంటిది
మొబైల్ రెస్పాన్స్ లో అలాగే 3 రావాలనుకున్నాను అనుకోండి, నాకు టెక్స్ట్ అనేది కనిపించదు, మొత్తం ఓవర్ఫ్లో అయిపోయింది. వీటి ఈ ఇలా కాకుండా అంటే దానికి దీనికి డిఫరెన్స్ గా, అంటే మనం ఇచ్చే ఆల్టర్నేట్ గా ఉండే డిఫరెన్స్ ని సెర్చ్ ఇంజిన్ కి చెప్పడానికి, ఇండికేట్ చేయడానికి మనం ఈ ఆల్టర్నేట్ ట్యాగ్ ని తీసుకుంటాం అనమాట. మనం ఎందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాం, మన వెబ్సైటే కదా. సో ఏంటంటే మనం తీసుకున్న వెబ్సైట్ లింక్ నేమ్ ని మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకే, డొమైన్ నేమ్. ఓకే, ఇది డొమైన్ నేమ్. హోస్టింగ్ అనేది మనకి వచ్చే స్పేస్ అని అనమాట. మనం ఇందులో తీసుకుంటున్నాం స్పేస్ అనే దాన్ని. ఆ స్పేస్ కి ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు, అది మనకి ఏంటంటే హోస్టింగ్ అన్నమాట. ఓకే, మనం అక్కడ హోస్ట్ ఉంటున్నాం, అక్కడ ఒక ప్లేస్ తీసేసుకొని మనం ఉంటున్నాం. సో దాన్ని హోస్టింగ్ అంటారు. డొమైన్ నేమ్ అనేది మనది, అంటే ఏ నేమ్ తో మనం మన బిజినెస్ ని రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాం అనేది ఇందులో వచ్చింది అనమాట. ఓకేనా. అలాగే మనకి ఈ లింక్స్ లో 2 టైప్స్ ఆఫ్ ఐకాన్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఐకాన్స్ అని అంటే, ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ ఫాంట్స్ అనేది, గూగుల్ ఫాంట్స్ అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినప్పుడు నాకు నేమ్ తో పాటు ఇక్కడ ఐకాన్ కనిపిస్తుంది, చూసారా? ఈ ఐకాన్ ని కూడా మనం రిప్రజెంట్ చేసుకోవాలి. అంటే నువ్వు ఇది ఎలా, నీ లోగో ఏంటిది, నీ రిప్రజెంటేషన్ ఎలాగా అని చెప్పి మనకి అడిగిద్ది అనమాట. సో ఇవన్నీ ఏంటంటే మనం ఆటోమేటిక్ గా ఇందులో ఇచ్చేస్తాం. ఇవి 2 టైప్స్ ఆఫ్ నేమ్స్ తో మనం దీన్ని రిఫర్ చేస్తాము. మనం ఏంటంటే 2 కూడా రాసుకుంటాం అనమాట. ఓకేనా. షార్ట్ కట్ అనేది ఒకటి, షార్ట్ కట్ ఐకాన్ ఒకటి, ఇంకోటి ఏంటంటే యాపిల్ ఐకాన్ అని ఉంటుంది, యాపిల్ టచ్ ఐకాన్. ఓకేనా. ఇక్కడ ఏంటంటే మన ఇమేజ్ ఐకాన్ అనేది ఇవ్వాలి. ఓకే, ఫర్ సపోజ్ నాది ఇది అనుకోండి, లోగో అయ్యే, నేను ఈ నేమ్ ని నేను అక్కడ ఇస్తాను. లోగో ఫైల్ ఎక్కడ ఉంటే అక్కడ నుంచి మనం దాన్ని ఇవ్వాలన్నమాట. ఒకవేళ నేను ఇమేజెస్, ఎసెట్స్, ఇమేజెస్ అని చెప్పి నేను ఒక ఫోల్డర్స్ క్రియేట్ చేసేసుకొని ఫోల్డర్ లోపల పెట్టాను అనుకోండి, దాని రూట్ అనేది కూడా నేను ఇక్కడ రాయాలి. ఓకేనా. అదంతా రూట్ అన్నమాట. అంటే ఎసెట్స్ నేను తీసుకున్న ఫోల్డర్ నేమ్, నేను ఒకవేళ ఫస్ట్ ఫోల్డర్ అని చెప్పి ఒకటి తీసుకున్నాను అనుకోండి, ఏమంటారు, ఫస్ట్ అని ఒక ఫోల్డర్ తీసుకున్నాను, ఆ ఫోల్డర్ లోపల మళ్ళీ ఏంటి, నేను ఇమేజెస్ అని పెట్టాను. ఓకేనా. ఆ ఇమేజెస్ తర్వాత, ఆ ఇమేజెస్ లోపల నాకు ఈ ఇమేజ్ అనేది ఉంది. సో నేను దాని తగ్గట్టుగా ఏంటంటే logo.png అని చెప్పి నేను రాసేసుకుంటాను అనమాట. ఈ రూట్ అనేది మనం కన్ఫర్మ్ ఇవ్వాలి. అంటే మనం ఇచ్చిన ఇమేజ్ ఎక్కడ ఉందో దాని రూట్ అనేది మనం కన్ఫర్మ్ గా డిఫైన్ చేసుకోవాలి. ఓకేనా. అలాగే మనం ఇచ్చుకునే లింక్స్ లో ఏంటంటే ఇంకొన్ని లింక్స్ ఉంటాయి, అంటే ఐకాన్స్ వాడడానికి. ఓకే, ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి ఐకాన్స్ నేను వాడాలనుకుంటున్నాను అనుకోండి. లింక్స్ ఉన్నాయి కదా, నేను ఇందులో కొన్ని వాడాలనుకుంటున్నాను. ఓకేనా. నేను నా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్, నేను నేమ్స్ ఇచ్చేసి దాని మీద క్లిక్ చేయాలనేది ఏంటంటే అది డిజైన్ బాగుండదు కదా మనకి. సో ఏంటంటే నేను ఇక్కడ ఐకాన్స్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. మనకి దానికోసం ఏంటంటే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి ఐకాన్స్ కి. సో మనం అందులోకి వెళ్ళిపోయి మనం వాటిని చెక్ చేసుకోవచ్చు. ఈ ఫాంటాసం ఐకాన్స్ ఉన్నాయి కదా,
మనకి ఐకాన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి అనమాట. ఓకే, మన ఈ ఐకాన్స్ లోకి వెళ్ళిపోయి మనకు కావాల్సిన ఐకాన్ అనే దాన్ని మనం కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. అదర్ ఫుడ్ బ్యావరేజ్ సోషల్. సెర్చ్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు ఫేస్బుక్ ఐకాన్ అనేది కావాలి. చూడండి, ఫేస్బుక్ సంబంధించి నాకు కొన్ని ఐకాన్స్ అనేవి వచ్చాయి. నేను దీని మీద క్లిక్ చేసి కాపీ చేసుకుంటాను. ఓకేనా, కాకపోతే ఈ ఐకాన్ అనేది డైరెక్ట్ గా అలా ఫ్లో అయిపోదు కదా, మనకి అలా వచ్చేది కదా. సో మనం దీని లింక్ అనేది మనం ఒకటి వాడుకోవాలి. అలాగైతే ఫాంట్ ఆసం ఈ ఫాంట్ ఫ్యామిలీస్ కోసం ఏదో లింక్స్ తీసుకున్నాం, అలాగే వీటికి కూడా తీసుకోవచ్చు. కొన్ని చోట్ల ఏంటంటే బై చేసి తీసుకోవచ్చు, కొన్ని ఏంటంటే నార్మల్ గా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇదిగోండి లింక్ లో ఈ ఫాంట్ ఆసం రిలీజ్ అంటే ఏ వర్షన్ 6.7.2 సిఎస్ఎస్ ఆల్ సిఎస్ఎస్ అనమాట. అంటే మనకు కొన్ని ప్రీమియమ్స్ అనేవి రావు ఇందులో, ఎందుకంటే మనం అది ప్రీమియం తీసుకునే లింక్ అన్నది అది వేరేగా ఉండేది. నేను బేసిక్స్ కోసం అని చెప్పి నేను మామూలుగా చెప్తున్నాను. ప్రీమియం లింక్స్ అవన్నీ కావాలనుకున్నప్పుడు ఏంటంటే మనం వీటిని పర్చేజ్ చేసి ఆ లింక్స్ ని వాడుకోవాలి. కానీ మనం వాడే దాంట్లో ఏంటంటే మనకి మెయిన్ గా మనకు కొన్ని నార్మల్ మన కాదు ఏంటిది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్స్ ఇవి కానీ, లేకుంటే చిన్న చిన్న లింక్స్ అనమాట, హోమ్ అని చెప్పి కానీ, ఇలాగా ఈ ఏంటిది యారో లింక్స్ ఇవే కావాల్సింది అనమాట మెయిన్ గా. సో మనం దాని తగ్గట్టుగా ఏంటంటే మన ఫ్రీ వర్షన్ అనేది మనం వాడుకోవచ్చు. ఇలా లింక్ తీసేసి నేను క్లిక్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఓకే, లింక్ పేస్ట్ చేసినప్పుడు నాకు ఇక్కడ నా ఐకాన్ అనేది వచ్చేసింది అనమాట. ఇది బై డిఫాల్ట్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. మనం జస్ట్ కలర్ ఇచ్చేసి దీనికి మార్చుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ అదంతా ఏంటంటే మనం రాసుకునే దాన్ని బట్టి మనం డిఫైన్ చేసి ఉంటుంది. ఓకేనా, ఈ లింక్స్ కూడా ఇవన్నీ కొంచెం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే మనం ఒకసారి రాసేసి సరిపోతుంది. దీని ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుంటే చాలు. ఇవన్నీ ఏంటంటే మన పేజ్ పెర్ఫార్మెన్స్ ని వీటి వల్ల మనం ఎంత బాగా కంటెంట్ రాసినా, మనం ఎంత బాగా మనం ఏది చేసినా సరే, అంటే లోపల ఇమేజెస్ ఇవన్నీ పెట్టినా సరే, మనకి జస్ట్ దీని వల్ల మనకి ఏంటంటే మన పెర్ఫార్మెన్స్ ఏంటంటే 10 to 15% అనేది పడిపోయింది అనమాట. ఓకేనా, ఇవి లేకపోవడం వల్ల. ఇది కాదు, ఇది జస్ట్ సిఎస్ఎస్ పర్పస్ అనమాట. ఇదంతా సిఎస్ఎస్ అనమాట. ఓకేనా, ఇది మనం ఇచ్చే సిఎస్ఎస్ ఫాంట్స్ కానీ, ఫాంట్ ఫ్యామిలీస్ కానీ, లేకుంటే ఫాంట్ ఆఫ్ ఐకాన్స్ సంబంధించింది కానీ, ఇవన్నీ ఇది నేను దీని గురించి చెప్తున్నాను. ఇదంతా మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్. ఓకే, ఇది కూడా కీవర్డ్ లాగా మనకు ఇవ్వచ్చు అనమాట. అంటే నేను పర్టికులర్ గా ఈ కీవర్డ్ ఎందుకు ఇచ్చానంటే నియర్ మీ అని చెప్పి మనం మొబైల్ కొన్నిసార్లు చూస్తూ ఉంటాం కదా. ఒక షాప్ కావాలండి, ఒక షాప్ కిరాణా షాప్ గురించి, లేకుంటే ఏదో బట్టల షోరూమ్ గురించి మనం మాట్లాడదాం. నియర్ గా ఉన్నవి ఒక సెలూన్ షాప్ ఉంది అనుకోండి, బెస్ట్ సెలూన్ షాప్ నియర్ మీ అని చెప్పి మనం పడతాం కదా. అంటే మన దగ్గరలో ఉండే బెస్ట్ సెలూన్ షాప్ ఏది అని చెప్పి, అంటే ఒక ఏరియాలో 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, అందులో బెస్ట్ ఏది అని చెప్పి మనం గూగుల్ని అడిగి, అది ఎందుకంటే అది గూగుల్ అనేది దాని రివ్యూస్ అవన్నీ తీసుకుని ఇచ్చింది కదా మనకి. సో ఏంటంటే దాని తగ్గట్టుగా ఇది బెస్ట్ వెబ్ డెవలపర్ అంటే నియర్ మీ అన్నప్పుడు ఏంటంటే నాకు నేను పర్టికులర్ గా ఒక్క ప్రాంతానికి అని చెప్పి నేను ఉండిపోవట్లేదు. అంటే ఈ గుంటూరు అనో, ఎన్నుకొండ అని చెప్పో, లేకుంటే వేరేది అని చెప్పో అనట్లేదు. నేను
నాకు నా స్టేట్ లో ఇప్పుడు నాకు వేరే చోట ఎతికినప్పుడు కూడా ఈ కీవర్డ్ అనేది నాకు బాగా యూజ్ అవుతుంది. కానీ నేను ఇప్పుడు నా తెలుగు రాష్ట్రాలు అంటే ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఉండాలనుకుంటున్నప్పుడు నాకేంటంటే ఇక్కడ ఎవరైనా నాకు పిలిచి వాడినప్పుడు అన్న ఈ కీవర్డ్ ని యూజ్ చేసినప్పుడు ఓకే, అంటే ఏదైనా కంపెనీ కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళు వెబ్సైట్ చేయించుకోవాలనుకుంటున్నారు, వాళ్ళకి కొంచెం ఐడియా ఉండేది కదా ఈ వెబ్ డెవలపర్స్ ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని చెప్పి. డైరెక్ట్ గా మనం వెళ్ళలేము అనుకున్నప్పుడు ఫ్రీలాన్సర్స్ తెచ్చుకోవాలనుకుంటున్నప్పుడు వాళ్ళు ఇలా వెతికారు అనుకోండి, అంటే ఈ కీవర్డ్ యూజ్ చేసినప్పుడు నాది ఏంటంటే నాది కూడా ఒక పాయింట్ ముందు ఉండిద్ది అనమాట. అంటే ఒక స్టెప్ ముందు ఉండిద్ది అది. ఓకేనా, నేను అందుకని చెప్పి ఈ కీవర్డ్ అనేది ఇచ్చాను, నియర్ మీ అని చెప్పి. నేను పర్టికులర్ విజయవాడ అని చెప్పి ఎతికే వాళ్ళు ఉంటారు, లేకుంటే గుంటూరు అని చెప్పి వినుకొండలో ఎవరైనా ఉన్నారా అని చెప్పి. ఎందుకంటే మనం వేరే ఎక్కడికో వెళ్ళి చేయించుకోలేము. వినుకొండలో ఉన్న అతను ఎక్కడికో వెళ్ళి చేయించుకోలేడు కదా, హైదరాబాద్ బెంగళూరు వెళ్ళి చేయించుకోలేడు కదా, దగ్గరలో ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి చూస్తాడు. సో ఈ కీవర్డ్స్ ద్వారా ఏంటంటే మనం అలా మ్యానిపులేట్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న ఈ కీవర్డ్స్ ఉన్నాయి కదా, ఈ కీవర్డ్స్ మనం కావాలంటే ఇచ్చుకోవచ్చు. ఓకేనా, మనం టార్గెట్ చేసే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కూడా అంటే ఊరి పేరు కానీ సిటీ పేరు టౌన్ పేరు కానీ మనం ఇక్కడ మెన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా, లైక్ ఎలా అంటే బెస్ట్ డెవలపర్ గుంటూరు అని ఇచ్చాను అనుకోండి, గుంటూరు లొకేషన్ లో ఎవరన్నా ఈ సెర్చ్ చేసినప్పుడు నాకు ఈ కీవర్డ్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, అలాగా మనకు కావాల్సిన కీవర్డ్స్ అనేవి మెయిన్ గా అంటే ఈ లొకాలిటీలో మనం ఏ లొకాలిటీ టార్గెట్ చేసిన ఆ లొకాలిటీలో మనకి మెయిన్ గా బాగా యూజ్ అవుతున్న అంటే బాగా యూజ్ చేస్తున్న కీవర్డ్స్ అనేవి ఏంటి అనేది తెలుసుకొని మనమే ఇక్కడ కీవర్డ్స్ అనేవి మనం ఇక్కడ పెట్టాలన్నమాట. మినిమం 10 to 15 దాకా మనం పెట్టుకోవచ్చు, అంతకంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. కానీ క్రాల్ అవ్వడానికి కానీ ఈజీగా రావడానికి కానీ మనకి మెయిన్ గా అంటే చాలా వరకు యూజ్ చేసే కీవర్డ్స్ మాత్రమే పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇవన్నీ హెడ్డింగ్ ట్యాగ్ లో ఉంటాయి, ఇవి మస్ట్ అండ్ షుడ్ గా వాడాల్సింది. ఓకేనా, అలాగే మనం ఫాంట్స్ కోసం కానీ ఫాంట్ ఐకాన్స్ కోసం కానీ కొన్ని వాడుతూ ఉంటాం, అంటే కొన్ని లింక్స్ అన్నమాట ఇవన్నీ. ఓకేనా, సిఎస్ఎస్ లింక్స్ ఇవన్నీ వాటిని తీసుకొచ్చుకొని మనం ఇక్కడ యూజ్ చేసుకొని మనం రాసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఇది ఉంది ఫేస్బుక్ అనేది, ఈ సిఎస్ఎస్ మొత్తం ఏంటంటే ఇందులో ఆల్రెడీ ఇన్బిల్ట్ గా వచ్చేస్తుంది నాకు ఆ సిఎస్ఎస్ ఫైల్ నేమ్ ద్వారా అనమాట. ఓకేనా, ఇదిగోండి ఇది బ్రాండ్స్ అనేది ఏంటంటే పాంటాసో 6 బ్రాండ్స్ అని చెప్తుంది, దానికి కోడ్ ఉండిద్ది కోడ్ అనమాట ఇదంతా కూడా. ఓకేనా, ఇలాంటి కోడ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఏంటంటే మనం మన ఐకాన్స్ మనం రాసుకుంటూ కూర్చోలేం కదా, ఐకాన్స్ కూడా నాకు ఇలా కావాలని చెప్పి మనం క్రియేట్ చేసుకుంటూ కూర్చోలేం కదా. సో ఏంటంటే మనం ఇవన్నీ ఏంటంటే బయట నుంచి తెచ్చుకొని మనం వాడుకుంటూ ఉంటాం. అలాగే సిఎస్ఎస్ లో మనకి ఇంకోటి కూడా ఉంది, ఇది మీకు ఏంటంటే మీరు డెవలప్ అయ్యే కొద్దీ ఇది మీకు యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. రూట్ సిఎస్ఎస్ ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే మన ఇందులో రాసిన ఇన్ఫర్మేషన్ ని మనం అక్కడ కోడ్ టైప్ లో ఇచ్చేయచ్చు అనమాట. నేను ఇప్పుడు మనం కలర్ 1 అనేదాన్ని నేను C1 ఇస్తున్నాను, అంటే కోడ్ టైప్ లో అనమాట. ఓకేనా, నేను నా మెయిన్ కలర్ అనేది నేను ఒకటి తీసుకున్నాను, అంటే నా లోగో తగ్గట్టుగా నాకు బ్లూ కలర్ కావాలనుకోండి, దానికంటే ఒక కోడ్ ఉండిద్ది కదా. సపోజ్ తెలుగులో 500 అని ఇచ్చాను. ఓకే, నేను పర్టికులర్ H3 అనే దానికి నేను స్టైల్ ఇవ్వాలనుకుంటున్నాను. H3 ట్యాగ్ ఒకటే ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను. నేను దీని కలర్ మార్చాలనుకుంటున్నాను.
అప్పుడు H3 ట్యాగ్కి నేను కలర్ వచ్చేసి వేర్ అంటే వేరియబుల్ అనమాట. ఈ వేరియబుల్ ఎక్కడ తీసుకుంటున్నాను, C1 తీసుకుంటున్నాను. కలర్ అనేది నాకు అందులో కావాలని చెప్పి, ఓకేనా. చూడండి, నాకు వేరియబుల్ అనేది కలర్ అనేది ఇక్కడ తీసేసుకుంది. ఇవి మనం ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తామని అంటే, ఇప్పుడు పర్టికులర్ గా ప్రతి ఒక్క దానికి కూడా ఏంటంటే మనం పేర్స్ బాక్స్ పెద్ద పెద్ద వాటికి ఈ కలర్స్ అవన్నీ ఏంటంటే మనం మార్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ మెయిన్ ఒక కలర్ అనేది మనం ఇచ్చేస్తాం. హెడ్డింగ్ దగ్గరకు వచ్చేసరికి 1-2 కలర్స్ మాత్రం మారుస్తాం, అది కూడా మనం మార్చుకోవచ్చు. కాదు ఈ వేర్ సెక్షన్ వల్ల ఏంటంటే మనం ఒక చోట కలర్ మార్చేసి మనం వెబ్సైట్ మొత్తం కలర్ అనేది మార్చుకోవచ్చు అనమాట, ఓకేనా. వెబ్సైట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత నేను హెడ్డింగ్స్ వాటికి కలర్స్ ఇస్తాను కదా, సో దాంట్లో నేను మార్చి చూపిస్తాను అంటే ఇది ఎలా యూజ్ అవుతుందని చెప్పి. నేను ఇలా ఇవ్వడం వల్ల అంటే నీ కలర్ అనేది నేను ఇది ఇలా ఇచ్చా కదా, నేను వెబ్సైట్ లో నేను చాలా చోట్ల ఇచ్చాను, 10 చోట్ల ఇచ్చాను అనుకోండి. కలర్ కోడింగ్ అనేది నేను కలర్ నేమ్ అనేది ఇచ్చినప్పుడు నేను 10 సార్లు నేను వెళ్ళి మార్చుకోవాల్సి వచ్చింది. కానీ అలా కాకుండా ఇలా అనుకోండి, నేను ఇక్కడ ఏంది పర్టికులర్గా ఈ కలర్ మార్చుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు CSS లోకి వెళ్ళిపోతాను. ఈ రూట్ అనే దాంట్లోకి వచ్చేసి ఈ రూట్ CSS లోకి వచ్చేసి నేను C1 అనే కలర్, ఈ కలర్ అయితే ఎక్కడైతే ఇచ్చానో ఆ కలర్ దగ్గరికి వెళ్ళిపోయి నేను ఈ కలర్ కోడింగ్ అనేది నేను మార్చేసుకుంటాను అనమాట, ఓకేనా. ఇక్కడ నేను ఎప్పుడైతే ఇక్కడ మార్చేసి బ్లూ అని ఇచ్చాను, ఓకే. ఇవన్నీ కలర్ కూడా తీసేసాను నేను, రిఫ్రెష్ చేస్తున్నాను. బ్లాక్ కలర్ ఉంది కదా, నేను ఆల్రెడీ ఇచ్చిన కలర్ ఏంటిది 55500. మన కలర్ కోడింగ్ కి మనకి చాలా వెబ్సైట్స్ ఉంటాయి, మొన్న కూడా ఒకటి చూపించా కదా, సేమ్ అలాంటి వెబ్సైట్స్ ఏమైనా తీసుకుని మన కలర్ కోడ్స్ అనేవి మనం తీసుకోవచ్చు అనమాట, మన పర్టికులర్ ఏ కలర్ కావాలి అనేది. ఓకే, ఇలా ఉంది. నేను ఇప్పుడు ఇందులో జస్ట్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మారుస్తున్నాను నేను డైరెక్ట్ గా కలర్ కోడ్ అనేది మార్చేసాను. అండ్ దీన్ని ఏంటంటే రిఫ్రెష్ చేస్తున్నాను. చూడండి, ఈ కలర్ అనేది మారిపోయింది. నేను ఒక చోట మీకు రాసి చూపిస్తున్నాను, బట్ మనకేంటంటే వెబ్సైట్ లోకి వచ్చినప్పుడు మనకి బల్క్ ఆఫ్ అనేది ఉంటాయి కదా, అంటే బల్క్ లో మనం వేరే వేరే చోట వేరే వేరే వాటికి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇస్తాం, ఓకేనా. ఇప్పుడు యాంకర్ ఉంది, నేను దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ వాడేది ఏంటిది, కోడింగే కదా, ఏమంటారు. ఏ అనే దానికి బ్యాక్గ్రౌండ్ లో వేర్ C1 అని చెప్పి ఇచ్చాను నేను. చూడండి, బ్యాక్గ్రౌండ్ అనేది ఆటోమేటిక్ గా తీసేసుకుంది. నేను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే మారుస్తాను అంటే, ఇప్పుడు చూడండి, నేను వీటికి అంటే కలర్ బ్యాక్గ్రౌండ్ అనేవి రెండు వేరు వేరు, నేను వేరు వేరు కలర్ కోడ్ అంటే ఒకే కలర్ కోడ్ అనేది ఇచ్చాను. నేను ఇక్కడ మార్చుకోవాలంటే అందులో ఈ కలర్ మార్చాలి, బ్యాక్గ్రౌండ్ లోకి వచ్చి బ్యాక్గ్రౌండ్ లో ఉన్న కలర్ కూడా మార్చాలి. కానీ నేను ఇక్కడికి వచ్చేసి నేను ఇక్కడ కలర్ అనేది మారుస్తున్నాను. కలర్ మార్చినప్పుడు చూడండి, కలర్ అనేది రెండిటికి అంటే నేను వేటికి అయితే కలర్స్ ఇచ్చానో అన్ని కూడా మారిపోతాయి అన్నమాట, ఓకేనా. అలాగా మనం ఈ రూట్ అనే దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఈ రూట్ లో ఏంటంటే మనం మెయిన్ గా పెట్టుకునేది ఫాంట్ ఫ్యామిలీస్ ఒకటి, ఓకేనా. ఫాంట్ ఫ్యామిలీ అనేది మనం CSS రాస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇప్పుడు దీనికి ఫాంట్ ఫ్యామిలీ మార్చాలనుకున్నాను అనుకోండి, ఫాంట్ ఫ్యామిలీ అని చెప్పి నేను ఇక్కడ రాస్తాను. మళ్ళీ ఫాంట్ నేమ్ రాయాలి, నేమ్ తో పాటు దాని వర్షన్ అనేది కూడా మనం రాసుకోవాలి. మనకి దీనికంతా ఏంటంటే చాలా టైం పట్టేది అనమాట. అదే నేను వేర్ ఫాంట్ ఫ్యామిలీ, ఓకే, FF అని ఇచ్చాను. ఇది ఫాంట్ ఫ్యామిలీ అనుకుందాం, ఓకేనా. ఈ వేర్ ఫాంట్ ఫ్యామిలీలో నేనేమి ఇస్తున్నాను, ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ నేమ్ అనేది నేను ఇక్కడ ఇచ్చేస్తాను డైరెక్ట్ గా.
కాన్ ఫ్యామిలీ నేమ్ నేను ఇచ్చేసా అంటే నాకు ఎంతగా ఆ, అది పేరు అనేది అంటే రోబోటో అనేది చిన్న పేరే, కాకపోతే వేరే వేరే ఫాంట్స్ కూడా ఉంటాయి కదా. ఆ స్క్రిప్టింగ్ ఫాంట్స్ ఉన్న ఏ పేరునైనా తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టుకోవద్దు, దాని మోడల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాను అనమాట. నాకు చిన్న లైన్ తో అది సెట్ అయిపోతుంది. అలాగే బాక్స్ షాడో కానీ, ట్రాన్సిషన్స్ కానీ, బాక్స్ షాడోస్ కానీ ఇలాంటివి అనమాట. అందరం 2-3 ఉన్నాయనుకోండి, అవన్నీ పెట్టుకుంటే వెళ్ళిపోవచ్చు. అలాగే గ్రేడియన్స్ వాడేటప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ లో గ్రేడియంట్ వాడాలనుకుంటున్నాను. నేను బ్యాక్గ్రౌండ్ గ్రేడియన్స్ అవన్నీ చూపించాను కదా. ఆ గ్రేడియన్స్ వాడేటప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు నేను 2 టైప్స్ ఆఫ్ కలర్ కోడింగ్స్ అనేవి ఇస్తున్నాను అనుకోండి. ఇప్పుడు ఇదంతా నేను అక్కడ రాయాలి అని అంటే నాకు పెద్ద లైన్ లాగా అయిపోయింది అది. సో నేను అలా కాకుండా నేను నార్మల్ గా ఒక అంటే ఇలా రూట్ లో రాసేసుకొని నేను దానికి ఇచ్చేసాను అనుకోండి, ఏమంటారు బ్యాక్గ్రౌండ్ అనేది నాకు ఎలా వచ్చింది ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ గ్రేడియంట్. నేను నా ఇన్ఫర్మేషన్ అంటే ఈ లైన్ మొత్తాన్ని నేను ఇక్కడ రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఓకే. మన రేపు డైరెక్ట్ గా వెబ్సైట్ అనేది క్రియేట్ చేసి చూద్దాము. ఓకేనా? పోర్ట్ఫోలియో అనేది నాకు మీ ప్రతి ఒక్కరు కూడా ఈ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసి చూపించిన తర్వాత నాకు మీ ఇన్ఫర్మేషన్ అనేది నాకు పోర్ట్ఫోలియో లింక్ తీసుకెళ్లి నేను ఏ సర్వర్ లో పెట్టాలనేది కూడా మీకు ఫ్రీ సర్వర్స్ అనే దాని గురించి కూడా చెప్తాను. నాకు కావాలి అవన్నీ. ఓకేనా? ఓకే అమ్మ, అయితే క్లాస్ ఇవాళకి ఇదే. రేపు నేను నీకు వెబ్ పేజ్ అనేది క్రియేట్ చేసి చూపించేస్తాను. ఓకేనా? పోర్ట్ఫోలియో అనేది మీరు అక్కడ ఇంటి దగ్గర ఏంటంటే ట్రై చేయండి అది పోర్ట్ఫోలియో. ఓకే గైస్, బాయ్. Bye friends.